హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. చెప్పే కదా మామ, మన అనాలిసిస్ కానీ మన ఎస్టిమేషన్ కానీ ఎప్పుడు కానీ మిస్ అవ్వదు కూడా. ఎస్టర్డే మన ఛానల్లో గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక షార్ట్ కట్ రివ్యూ ఇచ్చా. ఆ వీడియోలో ఏం చెప్పా, ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ మూవీ రాసి పెట్టుకొని మావని మీకు ఆ షార్ట్ కట్ రివ్యూలు చెప్పా. కానీ నేను సినిమా ఇంతవరకు థియేటర్లో చూడలేదు. మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఆ షార్ట్ కట్ రివ్యూ ఇచ్చా. నేను ఏదైనా ఒక సినిమా ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఆ సినిమా థియేటర్కల్ వర్షన్ ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా, బ్లాక్ బస్ట్ అవుతుందా, అసలు ఆ సినిమాకి కలెక్షన్స్ వస్తాయా రాదా అనేది మీకు సినిమా చూసిన తర్వాత రివ్యూ వీడియోలో కానీ, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వ ముందు ట్రైలర్ రిలీజ్ అయి ఉంటుందా, టీజర్ రిలీజ్ అయి ఉంటుంది కదా, ఆ టీజర్లో కానీ ట్రైలర్ రివ్యూ వీడియోలో కానీ మీకు చెప్పుంటా. చెప్పినట్టుగానే మన ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు కూడా. మామ ఫ్రాంక్లీగా మాట్లాడుకోవాలంటే నేనైతే చాలా సినిమాలు థియేటర్లో చూడలేదు మామ. అలా చూడని సినిమాలు మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షార్ట్ కట్ ఇచ్చుంటాను. అండ్ అదేవిధంగా ఓటీటీలో వచ్చిన తర్వాత రివ్యూ వీడియో చేస్తుంటాను. కానీ ఇక్కడ యూట్యూబర్స్ ఉన్నారు, మన తెలుగు యూట్యూబర్స్ పతివ్రతలు, మామూలు ప్రతివ్రతలు కాదు మామ, పెద్ద సైంటిస్టులుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఒక సినిమాని కరెక్ట్గా గెస్ట్ చేసి జడ్జిమెంట్ ఇవ్వలేని ఒక యూట్యూబర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వరస్ట్. ఈ గేమ్ చేంజర్ సినిమాకి ప్రతి ఒక్క యూట్యూబర్ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు మామ. ప్రతి ఒక్క యూట్యూబర్ వీళ్ళకి సమాధానం చెప్పుతో కొట్టినట్టుగా ఈరోజు మూవీ టీం తన ట్విట్టర్ ఖాతాలో గేమ్ చేంజర్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ 186 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది మామ. సో ఎక్స్క్లూజివ్ అఫిషియల్ పోస్టర్ మామ, అది గ్లోబల్ స్టార్ రేంజ్. ఇక మన తెలుగు యూట్యూబర్స్ ఆనిముత్యాలు మామ, పెద్ద సైంటిస్టులుగా ఫీల్ అయిపోతుంటారు. కరెక్ట్గా ఒక సినిమాని చూసి జడ్జిమెంట్ ఇవ్వలేని స్థితిలో మన తెలుగు యూట్యూబర్స్ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. అదేవిధంగా ఈ మధ్య పబ్లిక్ రెస్పాన్స్ కూడా గాడి తప్పుతూ ఉంది మామ. మొత్తానికి మన తెలుగు సినిమాని నాశనం చేస్తున్నారు మామ వీళ్ళ. ఈ గేమ్ చేంజర్ సినిమాకి తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, నార్త్లో కానీ, హిందీలో హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందిరా సామ. ఇక్కడ మన దరిద్రం ఏంటంటే మన తెలుగు సినిమాని మనమే నాశనం చేసుకుంటున్నాం, చంపేసుకుంటున్నాం. అది సో ఈరోజు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అయితే ఉందో 186 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్, దీన్ని కూడా ఫేక్ అని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు మా ట్విట్టర్లో, అదర్ సోషల్ ప్లాట్ఫామ్లో. నేను ఫ్రాంక్లీ చెప్పనా, ఈ గేమ్ చేంజర్ సినిమాకి నిన్న ఎస్టర్డే ఫస్ట్ డే నెగిటివ్ స్ప్రెడ్ చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి నేను ఇలా రియాక్ట్ అవ్వాలా, చాలా సినిమాలకి రియాక్ట్ అయ్యా. ఏ సినిమా అయినా కానీ ఆ సినిమాలో కంటెంట్ ఉండి మంచి టాక్ వస్తే, ఆ సినిమాకి కావాలని ఎవరైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే, ఆ హీరో ఫ్యాన్స్ ఎవరైనా సరే నేను ఇలాగే రియాక్ట్ అవుతా. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి ఇలా వచ్చిందా, రేపు రిలీజ్ కాబోయే డాకు మహారాజు సినిమా కూడా ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే, ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేసిన హీరో ఫ్యాన్స్ ఎవరు, వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తా. అలా సినిమా నాకు నచ్చితే, ఆ నచ్చిన సినిమాని ఎవడైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది మామ. ఓకే. అండ్ అదేవిధంగా ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ ఫేక్ అంటున్నారు. నాకు అర్థం కావట్లా. ఒక సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ ఏదో ఫేక్ కలుస్తుంది అనుకుంటే ఒక 5 కోట్లు లేకపోతే ఒక 11 కోట్లు అలా యాడ్ చేయొచ్చు. కానీ ఈ సినిమా ఫస్ట్ డే 86 కోట్లు కలెక్షన్ చేసి ఉండొచ్చు అని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే 100 కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారు ఫేక్ కలెక్షన్స్ అని. నాకు అర్థం కావట్లా. అంటే 100 కోట్లు ఫేక్ కలెక్షన్సా? ఓడమ్మ బడవా. అంటే ప్రొడ్యూసర్కి మైండ్ దొబ్బిందా? మీ లెక్క ప్రకారం మైండ్ దొబ్బినట్టుందనమాట. ఎందుకంటే 100 కోట్లు ఏ ప్రొడ్యూసర్ అయినా ఎక్కువ ఫేక్ కలెక్షన్ చేస్తాడా? ఒక మినిమం కామన్ సెన్స్ ఉందా? ఏదో ఒక 10 కోట్లు, ఒక 15 కోట్లు ఫేక్ కలెక్షన్ చేయొచ్చు. ఇది నార్మల్గా జరిగే విషయం, మనకు అందరూ తెలుసు. కానీ దాదాపు ఒక 100 కోట్లు ఫేక్ కలెక్షన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? నువ్వు వచ్చి చెప్తావా? ప్రొడ్యూసర్ చెప్పుకోవాలి. అంటే ప్రొడ్యూసర్కి భయం ఉండదా? అది ఆలోచించాలి కదా, మినిమం కామన్ సెన్స్ లేదా? దీన్ని కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా? ఆ లెక్క ప్రకారం దేవరా సినిమా పార్ట్ 1 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 172 కోట్లు అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి అది ఫేక్ కదా నేను అడుగుతున్నా. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కాకముందు ఎన్టీఆర్ మార్కెట్ ఓన్లీ తెలుగులో మాత్రమే ఉండింది అండ్ ఓవర్సీస్లో. కానీ నార్త్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళ, కర్ణాటకలో మార్కెట్ లేదు ఎన్టీఆర్కి. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది గ్లోబల్ వైజ్ బాగా ఫేమస్ అయిన సినిమా, ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్కి కొంచెం ఫేమ్ వచ్చింది, తర్వాత ఆటోమేటిక్గా కలెక్షన్స్ వచ్చాయి. సో ఓకేనా. మరి ఆ లెక్క ప్రకారం 172 కోట్లు ఎలా వచ్చింది నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి అబ్బా.
ఎలా వచ్చిందా? అది కూడా ఫేక్ కలెక్షన్స్ ఆ లెక్క ప్రకారం. ఓకేనా? అది నిన్న ఒక మంచి విషయం జరిగింది. ఏంటి తెలుసా? ఈ గేమ్ చేంజర్ సినిమాకి సపోర్ట్గా ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా ట్విట్టర్లో. మంచి మంచి పోస్టులు రిలీజ్ చేస్తూ ఈ సినిమా కొంచెం కలెక్షన్స్ కానీ మంచి మంచి వీడియో పోస్టులు చేశారనమాట. మంచి సపోర్ట్ ఇచ్చారు గేమ్ చేంజర్ సినిమాకి. అది అలా ఉండాలా. ఎందుకంటే హీరోలందరూ ఒకటే వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఉంటారా? మీ ఫ్యాన్స్ వారి వల్ల వాళ్ళ హీరోలు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లే, నాకు అర్థం కావట్లా. బాగున్న సినిమాలకి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, బాగలేని సినిమాకి హైప్ లేపేస్తున్నారు. మొత్తం రివర్స్ జరిగిపోతూ ఉంది మన తెలుగు సినిమాలు ఈ ఫ్యాన్ ఇజం వల్ల. అది మ్యాటర్. సో మొత్తానికి తెలుగు సినిమాని కాపాడంట సమయం మీకు దండం పెడతాను. ఓకేనా? అదేవిధంగా తెలుగు యూట్యూబర్స్ కూడా సినిమాని కరెక్ట్గా గెస్ట్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వంటారు సామె. ఒక సినిమా హిట్, ఫ్లాప్, డిజాస్టర్, బ్లాక్ బస్టర్ దీన్ని డిసైడ్ చేసేది కలెక్షన్స్ మాత్రమే. నేను చాలాసార్లు చెప్పి మన ఛానల్లో ఈ యూట్యూబర్స్ నెగిటివ్ రివ్యూస్ కానీ పబ్లిక్ ఆడియన్స్ నెగిటివ్ రివ్యూస్ కానీ ఏది నమ్మకండి నేను మన ఛానల్లో షార్ట్ కట్ రివ్యూ ఇస్తాను, అదే ఫైనల్ అంతే. ఇంకా ఏ యూట్యూబర్స్ రివ్యూస్ కానీ మీరు ట్విట్టర్లో రివ్యూలు కానీ అన్నీ పక్కన పెట్టండి. ఓకేనా? మళ్ళీ మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. పుష్ప పార్ట్ 1 చాలామంది ఫస్ట్ డే యూట్యూబర్స్ కానీ పబ్లిక్ రెస్పాన్స్ కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. కానీ నేను ఒక్కడే సినిమా థియేటర్ చూసిన తర్వాత అదే రోజు మన ఛానల్లో ఒక పర్ఫెక్ట్ రివ్యూ వీడియో చేసి ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, రస్ పెట్టుకోండి, ఈ నెగిటివ్ రివ్యూ వీడియోస్ని నమ్మకండి అని చెప్పా. అది మన జడ్జిమెంట్, మన అనాలిసిస్. కానీ ఈ పిల్ల బచ్చా యూట్యూబర్స్ ఉన్నారు కదా, నా ముందు వీళ్ళంతా జుజీబీలు నాకున్న సినిమా నాలెడ్జ్కి నాకున్న జడ్జిమెంట్కి 20% కూడా వీళ్ళు రీచ్ కాలేరు. అది ఓకేనా? అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే హీరో అల్లరి నరేష్ రీసెంట్ ఫిలిం బచ్చల మల్లి అండ్ ఎస్టర్డే అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేశారు. ఈటీవీ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేశారు, సన్నెస్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. అంతకుముందు ఈ సినిమా డిసెంబర్ 20న లాస్ట్ మంత్ థియేటర్ రిలీజ్ అయింది. మీకు షార్ట్ కట్ రివ్యూ ఇచ్చా సినిమా చూడక ముందు. ఈ సినిమా గురించి ఏం చెప్పాను మీకు ఆ షార్ట్ కట్ రివ్యూలో? సినిమాలో కంటెంట్ ఉంది కానీ కలెక్షన్స్ వస్తాయనేది డౌటే, రాదని చెప్పాను. ఎందుకంటే ఆ క్రిస్మస్కి 4-5 సినిమాలు వచ్చాయి, కానీ ఆ డేట్లో ఈ సినిమా స్కిప్ చేస్తుంటే బ్రేకింగ్ టార్గెట్ కొట్టేదని చెప్పా. సో చెప్పినట్టుగానే ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయినా మనకు 3 వారాల గ్యాప్లో వచ్చేసింది. సో అది మన జడ్జిమెంట్, మన అనాలిసిస్. ఎందుకంటే ఒక సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ మరుసటి వారంలో ఏ సినిమాలు ఉన్నాయి, దాని ముందు వారం ఏ సినిమా రిలీజ్ అయింది, అసలు సినిమా కలెక్షన్స్ వస్తాయా లేదా, ఒకవేళ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే కొంతవరకు రీచ్ అవుతుంది లేదా, మొత్తం పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేస్తాము నేను. అది మన జడ్జిమెంట్ అలా ఉంటుంది, మన తీరు అలా ఉంటుందన్నమాట. ఇలా పిల్ల బచ్చల్లాగా మూవీ నాలెడ్జ్ లేని వాళ్ళంతా యూట్యూబర్స్కి వచ్చేసి సినిమా పరువుని తీస్తున్నారు సో అది మ్యాటర్. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే నేను సినిమా థియేటర్లు చూస్తే ఫుల్ రివ్యూ వీడియో చేస్తా, చూడకపోతే మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షార్ట్ కట్ రివ్యూ ఇస్తా. అదే ఫైనల్. ఇంకా మీరు ఏ యూట్యూబర్ రివ్యూస్ చూడాల్సిన అవసరం లేదు, ట్విట్టర్లో రివ్యూస్ చూడాల్సిన అవసరం లేదు, మనదే ఫైనల్ అంతే. నిన్న గేమ్ చేంజర్ షార్ట్ కట్ రివ్యూ ఇచ్చాను కదా, ఆ షార్ట్ కట్ రివ్యూ వీడియోలో కామెంట్స్ చేశారు మనం చాలామంది. ఏంటంటే ఏంటి నువ్వు మాత్రం సూపర్ హిట్ అంటున్నావు, గేమ్ చేంజర్ సినిమాని ఫ్లాప్ అంటున్నారు చాలామంది, ఏది నమ్మాలి అని కామెంట్ చేశారు. అంటే ఇన్ని రోజులు నేను చెప్పిన నా జడ్జిమెంట్ కానీ నా ఎస్టిమేషన్ కానీ మీరు అర్థం చేసుకుని ఇదేనా నాకని బాధ అనిపించింది అరే ఏంట్రని వెంటనే ఇమ్మీడియట్లీగా విత్-ఇన్ సెకండ్లో కామెంట్ని రిమూవ్ చేశా. ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే నేను ఏదైనా ఒక మూవీ షార్ట్ కట్ రివ్యూ ఇచ్చిన, ఫుల్ రివ్యూ వీడియో ఇచ్చిన, గతి ఫైనల్ అంతే, దాంట్లో ఇంకా ఎలాంటి చేంజ్ లేదు. ఇంకా వాడెవడో చెప్పాడు ఇలా చెప్పాడని కామెంట్ చేయకండి, నేను చెప్పేది ఫైనల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం బాయ్.